తెలుగు వెలుగుల రాజు ఈ రారాజు, తెలుగు చిత్ర పరిశ్రమకు జీవం, తెలుగు ప్రజల ఆశాదీపం, అభిమానులకు ఆరాధ్య దైవమైన అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి రోజు ఇది. పుట్టినవాడు గిట్టక మానడు, మరణించిన వానికి జననము తప్పదు అంటుంటారు. ఈ నానుడికి అతీతమైన వ్యక్తులు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అన్న ఎన్టీఆర్కు మాత్రం ఆ భగవంతుడు మరణం లేని జననాన్ని ప్రసాదించాడు. నిలువెత్తు నిండైన విగ్రహంతో, ప్రకాశవంతమైన ముఖ వచ్చస్సుతో, కళామ తల్లి ముద్దు బిడ్డడిగా తెలుగునాట ప్రభంజనాన్ని సృష్టించిన మహామనిషి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన జీవితం పరిపూర్ణం. ఈ పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, 11 మంది సంతానాన్ని పద్ధతిగా పెంచి, నిర్విరామంగా రోజుకు 16 గంటలు కష్టించి, 302 చిత్రాలలో అద్భుతంగా నటించి, కథకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను ప్రదర్శించి, కోట్లాది మంది తన అభిమానులను రంజింపచేసి, చివరకు తన ఉన్నతికి కారణమైన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి, ఓ వ్యానుకు చైతన్య రథం అని నామకరణం చేసి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 36,000 కిలోమీటర్ల మేర వాడవాడలా అడుగిడి ప్రజలను తన వాక్పటిమతో చైతన్యపరచి, కేవలం 9 నెలల కాలంలో పెట్టిన తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై ఎక్కించి, బడుగు బలహీన వర్గాల వారిని అధికారానికి దగ్గర చేసి, విద్యావంతులు అనేక మందిని ప్రజాసేవ వైపు మళ్లించి, దేశ రాజకీయాలను సైతం తన చరిష్మాతో ప్రభావితం చేసి, సంక్షేమ పథకాలెన్నింటినో తెలుగు ప్రజకు అందించి, కోట్లాది మందిని తనతో నడిపించిన మహానుభావుడు కనుకే ఆయన జీవితం పరిపూర్ణం. అభిమానులంటే అన్నకు ప్రాణం, అన్నంటే అభిమానులకు దైవం. ఎన్నెన్నో జన్మల బంధం వారిరువురిది. ఈ 30 సంవత్సరాల కాలంలో అన్నగారిపై వారి అభిమానం పెరిగిందే గాని సుమంతైనా తరగలేదు. పెద్దలు చెప్పిన మాట తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు. గురువు స్థానంలో మాకు ఎన్టీఆర్ గారే కనిపిస్తారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన సినిమాల ప్రభావం, ఆయన పోషించిన పాత్రల ప్రభావం అభిమానులపై ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మత్తు వదలి ముందుకు కదలమని చెప్పినా, కష్టించి కార్యోన్ముఖునిగా నిలవమని పిలుపునిచ్చినా, ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు అని సంబోధించినా, జయమ్ము నిశ్చయంబురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మరా అని మాలో ఆత్మస్థైర్యాన్ని నిలిపిన ఆ క్రెడిట్ అంతా అన్న నందమూరి తారక రామారావు గారిదే. అందుకే ఆయన్ని గురువు స్థానంలో చూసుకొని గర్వపడతాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని మర్చిపోయే సందర్భం రాదనేది మా ప్రగాఢ విశ్వాసం. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీరబ్రహ్మంగారు, వాల్మీకి, భీష్ముడు, భీముడు, అర్జునుడు, బృహన్నల, కర్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, రావణాసురుడు, ఇంద్రజిత్, రాజు, పేద, భక్తుడు, భగవంతుడు, అన్న, ఆత్మబంధు, వీరిలో ఎవరినైనా మరచి తెలుగు జాతి మనుగడ సాగించగలదా? బ్రహ్మదేవుడు వీరందరిలోని శక్తిని నందమూరి తారక రామారావు గారిలో నింపి, తెలుగు కళామ తల్లికి వరంగా ప్రసాదించి మన ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాడనిపిస్తోంది. తెలుగు జాతి మనుగడ సాగించినంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు శాశ్వతం. అన్నా అన్న పిలుపు తెలుగు జాతి ఉన్నంత వరకు పదిలం. ఒక్క ఎన్టీఆర్కే అలా పిలిపించుకునే అర్హత ఉందన్నది సత్యం.